టాలీవుడ్ సినిమా ఖ్యాతిని ఖండాంతరాలు దాటించిన దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి. స్టార్ హీరోలకు మించి క్రేజ్ ను తెచ్చుకున్న రాజమౌళి బాక్సాఫీస్ వద్ద కొత్త వండర్స్ క్రియేట్ చేసుకుంటూ వెళ్తున్నాడు. సినిమాలోని ప్రతి ఫ్రేమ్ ను అత్యంత శ్రద్ధగా, ఎంతో జాగ్రత్తగా తీర్చిదిద్దే ఆయన పద్ధతే ఆయన్ను జక్కన్నగా మార్చింది. మరెవరినో సంతృప్తిపరచడం కోసం కాకుండా సీన్ టు సీన్, ఫ్రేమ్ టు ఫ్రేమ్ అవుట్పుట్ అద్భుతంగా వచ్చేలా చూసుకోవడమే ఆయన ప్రత్యేకత. అందుకే రాజమౌళికి ప్రపంచవ్యాప్తంగా ఇంతటి క్రేజ్. నిజం చెప్పాలంటే రాజమౌళి తన సినిమాలను కేవలం టాలీవుడ్ హీరోలతోనే చేస్తూ ఇక్కడి నటీనటులకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు, గౌరవం తీసుకొచ్చేందుకు శ్రమిస్తున్నాడు. ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కిస్తున్న భారీ గ్లోబ్ ట్రోటర్ అడ్వెంచర్ మూవీ SSMB 29 గురించి జరుగుతున్న చర్చ దేశవ్యాప్తంగా కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉంది. సినిమా మొదలై దాదాపు 11 నెలలు కావస్తున్నా ఒక్క చిన్న అప్డేట్ కూడా ఇవ్వకుండా ఫ్యాన్స్ ను ఊరించి ఇప్పుడు నవంబర్ నెలలో అదిరిపోయే అప్డేట్స్ తో బాక్సాఫీస్ ను షేక్ చేసేందుకు సిద్ధమవుతున్నాడు. ఇప్పటికే ఈ సినిమాలోని మెయిన్ స్టార్ కాస్టింగ్ ను అధికారికంగా ప్రకటించిన రాజమౌళి రీసెంట్ గా మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్కు సంబంధించిన కుంభ ఫస్ట్ లుక్ ను రివీల్ చేశారు. ఈ లుక్ పై కొన్ని భిన్నాభిప్రాయాలు, విమర్శలు వచ్చినా అది రాజమౌళి తీస్తున్న సినిమా కాబట్టి ఆ పాత్ర వెనుక ఒక పెద్ద కథ ఉంటుందని, దాని గురించి వరి అవ్వాల్సిన అవసరం లేదని ఫ్యాన్స్ కూడా ట్రోల్స్ ను పెద్దగా పట్టించుకోవట్లేదు. జక్కన్న తీసే ఏ పాత్రకైనా చరిత్రలో నిలిచిపోయే ప్రాముఖ్యత ఉంటుందనేది వారి నమ్మకం. ఈ సినిమా నుంచి ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఆ గ్లిమ్స్ ను ఈ నెల 15వ తేదీన రామోజీ ఫిల్మ్ సిటీలో విడుదల చేయబోతున్నారు. అయితే ఈ ఈవెంట్ కోసం రాజమౌళి అండ్ టీం చేస్తున్న ప్లానింగ్ చూస్తే కళ్ళు బైర్లు కమ్మడం ఖాయం. భారతీయ సినీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అతిపెద్ద అద్భుతమైన ఈవెంట్ ను ప్లాన్ చేయడం ఇదే మొదటిసారి. ఈ స్థాయిలో మార్కెటింగ్ ప్లాన్ చేయడం, హైప్ క్రియేట్ చేయడం కేవలం జక్కన్నకే సాధ్యం. ఈ మెగా ఈవెంట్ తో మహేష్ బాబును వరల్డ్ వైడ్ గా ఇంట్రడ్యూస్ చేయాలనేది రాజమౌళి వ్యూహాత్మక ప్లాన్. మహేష్ లోని గ్లోబల్ అప్పీల్ ను ఉపయోగించుకుని తన సినిమా స్థాయిని మరింత పెంచేలా జక్కన్న అడుగులు వేస్తున్నాడు. ఇప్పటి వరకు రాజమౌళి ఏ సినిమా చేసినా షూటింగ్ మొదలు పెట్టకముందే స్టోరీ లైన్ లేదా కనీసం బేసిక్ ప్లాట్ ను రివీల్ చేసేవాడు. కానీ మహేష్ సినిమా విషయంలో మాత్రం కథ ఏంటనేది అస్సలు రివీల్ చేయకుండా ఇది ఇండియన్ సినిమా చరిత్రలో ఎప్పుడూ తెరకెక్కని సినిమా అంటూ భారీ హైప్ తీసుకువస్తున్నాడు. కథ గురించి బయటికి రాకుండా ఆయన తీసుకుంటున్న జాగ్రత్తలు చూస్తే ఇది ఒక అద్భుతమైన ప్రపంచం కాబోతోందని అర్థమవుతోంది. నవంబర్ 15న విడుదల కాబోతున్న గ్లిమ్స్ లో సినిమాకు సంబంధించిన టైటిల్ తో పాటు ప్రపంచవ్యాప్త రిలీజ్ డేట్ ను కూడా ప్రకటించే అవకాశం ఉంది. అదీకాక ఒక OTT ప్లాట్ఫామ్ లో ఇప్పటివరకు ఏ సినిమాకు సంబంధించిన ఈవెంట్ ను స్ట్రీమింగ్ చేయలేదు. ఈ విషయంలో కూడా జక్కన్న మరో మెట్టు ఎక్కి ఫ్యాన్స్ కు మంచి కిక్ ఇచ్చాడు.